తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకల్లోనే అవార్డ్స్ ఇవ్వాలని భావిస్తోంది. ఇకపై ప్రభుత్వం ఇచ్చే అవార్డ్స్తో పాటుగా ఫిలిం ఛాంబర్ నుంచి అవార్డు ఇవ్వనున్నారు. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి సినిమా నటుడి ఇంటిపైన థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయించింది. తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యత పరుచూరి గోపాలకృష్ణకి అప్పగించింది. ఛాంబర్ నుంచి బేసిక్గా ఇండస్ట్రీ కోసం ఫస్ట్ అవార్డ్స్ అనేది ఛాంబర్ ద్వారా చేద్దామని గవర్నమెంట్ చేస్తాయి. అది వాటికి దీనికి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా, మన తెలంగాణ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా అవి రన్ అవుతాయి. ఛాంబర్ తరఫున ఇండస్ట్రీకి ఒక ఫంక్షన్ పెట్టి ఛాంబర్ ద్వారా ఇండస్ట్రీలో పెద్దల ద్వారా లేదా ఇండస్ట్రీలో ఉన్న అనుభవకుల ద్వారా అవార్డ్స్ డిసైడ్ చేసి ప్రతి సంవత్సరం టేక్ ఆఫ్ ఛాంబర్ ద్వారా చేద్దామనేది ఒక ఆలోచన. అన్ని కనుక కలిపి పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఇట్లా దీన్ని కంబైన్ చేస్తే చేసే ఈవెంట్ కూడా బాగుంటుంది. అందరికి అన్ని శాఖలు కలుపుకునేటట్టు ఉంటుంది. దీంతో పాటు ఇదే ఫంక్షన్లో నేషనల్ అవార్డ్స్ వచ్చిన మన వాళ్ళకి, అలాగే ఇండియన్ పనోరమా వచ్చిన మన వాళ్ళకి, ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున అంటే ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, 24 క్రాఫ్ట్స్ అందరూ కలిపి ఒక ఫైటర్కి వచ్చింది, ఫైటర్స్ అసోసియేషన్ వస్తుంది, మొత్తం అట్లా ఈచ్ క్రాఫ్ట్ వచ్చి వాళ్ళకి ఒక మెమోటో ఇచ్చి వాళ్ళని ఒక సత్కరించి ఇండస్ట్రీ సత్కారంగా చేద్దాం. థ్యాంక్ యూ. వచ్చిన అవార్డ్స్ ఆయన చెప్పినట్టు నేషనల్ అవార్డు అవ్వచ్చు, ప్రతి సంవత్సరం వచ్చే పద్మశ్రీలో వచ్చి ఏదైనా కానీ ప్రతి దానికి సెపరేట్ ఫంక్షన్ కాకుండా ఈ రోజునే అవన్నీ కూడా కలిపి చేస్తే కనుక నిండుగా ఉంటుంది.